మెగా బ్రదర్ నాగబాబుకు ఎవరూ ఊహించిన పదవి దక్కనుందని తెలుస్తోంది. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నాగబాబుకు నామినేటెడ్ పదవి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు ఉన్నత పదవి ఖరారు చేసినట్టు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో అన్న నాగబాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడైతే మెగా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తున్నారు. కానీ అసలు పవన్ కు ఎవరు అండలేని సమయంలో నాగబాబు ఒక్కరే ఆయనకు మద్దతుగా నిలిచారు. 2019 ఎన్నికల్లో పవన్ తో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. అయినా ఎక్కడ నిరాశ చెందకుండా తమ్ముడు పార్టీకి అండగా నిలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాగబాబు కూడా కీలకంగా పనిచేశారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా కష్టపడ్డారు. ఒకానొక సమయంలో ఆయన ఎంపీగా పోటీ చేయడానికి కూడా రెడీ అయ్యారు. అయితే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసిపోవడం చేత సీట్ల సర్దుబాటు విషయంలో నాగబాబు తన సీటును త్యాగం చేశారు. సీటు దక్కకపోయినప్పటికీ నాగబాబు ఎటువంటి అసంతృప్తి వ్యక్తం చేయకుండా తమ్ముడు పవన్ స్థాపించిన జనసేన విజయం కోసం చెమటోడ్చారు. అందరు భావించినట్టుగానే కూటమి అధికారంలోకి రావడంతో నాగబాబుకు కీలక పదవి దక్కుతుందని అంతా భావించారు. ఈ నేపథ్యంలో నాగబాబు కూడా కీలక పదవి దక్కబోతుందని ప్రచారం ఊపందుకుంది. నాగబాబును టీటీడీ చైర్మన్ గా నియమించబోతున్నారన్న ప్రచారం ఇటీవల జరిగింది. అయితే దానిని ఆయన ఖండించారు. తనకు అలాంటి ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. దీంతో ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాగబాబుని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కూడా ఇప్పటికే తన సోదరుడి పేరును నిర్ధారించినట్టు పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలోనే నాగబాబు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నటుడు పోసాని కృష్ణమురళి ఈ పదవిలో కొనసాగారు. ఇప్పుడు ఆయన పదవిని నాగబాబు చేపట్టబోతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.